ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మస్తు జోరుగా జరిగినాయోలా. సబితక్క అస్సలు ఊకోలే. ఆమె ఏం మాట్లాడాలనుకుందో అది బరాబర్గా మాట్లాడేది. సీతక్కని నోరు మూసుకోమని చెప్పినట్టే చెప్పేసింది. ఎందుకంటే అసెంబ్లీలో వచ్చింది ఎందుకు? ప్రజల మీద, ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిండ్రు. కాసేటప్పుడు ప్రజల సమస్యలు మాట్లాడుకోవాలి గాని పర్సనల్ ఇష్యూస్ ఎట్లా మాట్లాడుకుంటారు అలా? తప్పు కదా అది. అందుకే సబితక్క ఊకోలే. నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడడానికి నువ్వెవరన్నట్టు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చూడండి, రేడియో వస్తాంది. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడేనా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకో.